సో ఫస్ట్ జన్మలో ఏమైనా ఉన్నావు? ఫస్ట్ జన్మలో పామండి. నాగ కార్తికేయ గత జన్మ. మనిషివేనా? ఇప్పుడైతే నా మనిషినే. ఓకే, సెకండ్ జన్మ కూడా ఇద్దరు కలిసే ఉన్నారా? ఇద్దరం కలిసే ఉన్నాం. ఏం చెప్పారన్న మీరు? ఆ జన్మలో ఒక నాగమణి కోసం. గత జన్మలు అవన్నీ గుర్తు వస్తుంటాయి కదా, గుర్తుంటాయి. కొన్ని చెప్పడానికి ఉండదు, దైవ రహస్యాలు ఉంటాయి కదా కొన్ని. పౌర్ణమి రోజు అసలు ఏం జరుగుతుంది మీకు? అంటే పౌర్ణమి రోజు నాగం పాము అప్పుడు నేను గుడి వదిలిపెట్టుకుంటా అని చెప్పి కూడా గుడికి సంబంధించిన వ్యక్తులు నేను చెప్పలేదు ఎక్కడే, కానీ మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ లేకపోతే మాకు ఏ శిక్ష విధించినా దానికి మేము సిద్ధమే. పక్కా అంటారు? పక్కా. అది అంటే మీకు ఎలా తెలుస్తుంటది అక్కడ ఆ ప్రదేశంలో? మేమే కదా పెట్టింది. జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా? అనంత పద్మనాభ స్వామికి ఎందుకు టార్గెట్ పెట్టాం? దానివల్ల ఇప్పటి వరకు ఎంత సంపాదించిన? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా. కొన్ని నెలల నుంచి కూడా మీరు వీడియోస్ చూస్తున్నారు, నాగకన్య భవిత అని చెప్పి కూడా. సో అనేక విమర్శలు తను ఎదుర్కొంటుంది. సో నిజంగానే తను అమ్మవారి పాము అంటూ కూడా వీడియోస్ బాగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి డౌట్స్ ఏమన్నా అంటే నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. అంటే అమ్మవారు వచ్చింది, సో నాకు లైవ్లో అమ్మవారు కనిపిస్తుంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వీడియోస్ చూస్తున్నాం. కానీ అవి వాస్తవాలా అవాస్తవాలా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇంకా ముందుకు పోతూనే ఉన్నాము. సో గత కొన్ని ఛానల్స్లో తను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా సో పోయిన జన్మలో తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని చెప్పి కూడా, నాగ కార్తికేయ అని చెప్పి కూడా ఒక వ్యక్తితో తనకి పరిచయం ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజ్ అయిందని చెప్పి కూడా మనందరం విన్నాం. కానీ మళ్ళీ కొన్ని నెలల తర్వాత కూడా అదే భవిత తన భర్తతో కలిసి మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. సో బయట నుంచి కూడా నేను భవిత ఇంటర్వ్యూ చేస్తున్నట్టు చెప్పి కూడా పెద్ద ఎత్తున నాకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటికీ చూసే ప్రజలందరికీ ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. అసలు ఏంటి భవిత ఏంటి, ఈ పోయిన జన్మలు ఏంటి, పౌర్ణమి రోజు తనకి చర్మం రాలిపోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున తను చెప్తుంది. ఈరోజు మన ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. అసలు వాస్తవంగా భవిత నిజంగానే పోయిన జన్మన, అసలు నిజంగా ఫేకా లేకుంటే రియల్ అని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భవిత నమస్తే. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? సో ఇది స్క్రిప్ట్ అనుకోవచ్చా లేకుంటే నిజంగానే తీసుకోవచ్చా? నిజమే, షూటింగ్ చేసుకునే వాళ్ళం స్క్రిప్ట్ రాసి దీని దాకా రాం కదా. ఓకే, సో మీరు ఎవరంటే ఏం చెప్తారమ్మా? నేనైతే ఇప్పుడు మనిషినే చెప్తున్నాను. అంటే ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నాను. గత జన్మలో అది, ఇప్పుడు ఇది అని చెప్పాను. సో ఎన్ని జన్మలు ఉంటాయి మనిషికి? మనిషికి 7 జన్మలు అంటారు. ఓకే, 7 జన్మలు గుర్తుందా? నేను 7 జన్మలు అని చెప్పలేదు, ఇది నా థర్డ్ అని చెప్పాను. థర్డ్ జన్మ అని చెప్పినావు, బట్ నేను అడుగుతున్నా నీకు. సో ఫస్ట్ జన్మలో ఏమైనా ఉన్నావు? ఫస్ట్ జన్మలో పామండి. పాము. సెకండ్ జన్మలో? సెకండ్ జన్మలో వచ్చేసి రాణి కూతురు చెప్పాను. రాణి ఎక్కడ? రాణి కూతురు అంటే అది వేరే సంబంధించి, అంటే వాటికి నేను సాక్ష్యాన్ని తీసుకురాలేను. కాకపోతే విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ జన్మ గురించి మేము ఫైటింగ్ అంతా అదే కంటిన్యూ అవుతుంది మాకు. దాన్ని మేము బయటికి అంటే వెనక్కి తీయాలని చెప్పేసి మా ప్రయత్నం అంతే. ఓకే, థర్డ్ జన్మలో? థర్డ్ జన్మ ఇదే. మనిషివి? మనిషినే. మనిషివేనా? ఇప్పుడైతే మనిషినే. మనిషివే. మరి నేను చాలా వీడియోస్ చూసినా నాగం పాము వస్తూ ఉంటది. నాగపాము వస్తుంది కాదండి, నాకు కుబుసం వస్తుంది అని చెప్పాను. అది కూడా పౌర్ణమి రోజు మాత్రమే. అంటే పౌర్ణమి కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ అయిపోయినాక ఆ కుబుసం అనేది ఊడిపోతుంది. నేను రిపోర్ట్స్ చూపించాను, వీడియో చూపించాను, అయినా సరే ఎవరికి క్లారిటీ లేదు. నేను చీట్ చేయొచ్చు కానీ రిపోర్ట్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పాముకు కుబుసం అనేది కామన్. అవును. సో నాకు కూడా అలాగే కాబట్టి మీరు పాము. ఒక జన్మలో పామునండి. ఇప్పుడైతే నేను పాముగా మారట్లేదు, నేను ఇప్పుడైతే మనిషినే అని నేను చెప్పాను. సో దేనికోసం ఈ ఫైటింగ్ అంటే? దేనికోసం అంటే విగ్రహాలు. అప్పుడు మేము చేసిన పూజలు సంబంధించిన విగ్రహాలు ఇప్పుడు తీయాలనేది. ఎప్పుడు? ఫస్ట్ జన్మ? ఫస్ట్ జన్మ అండి. ఇదంతా ఫస్ట్ జన్మ గురించి మాత్రమే జరుగుతుంది. ఈ పోరాటం గురించి పోరాటం చేస్తున్నావు. మరి సెకండ్ జన్మ రాణిగా ఉన్నావు కాబట్టి అప్పుడు కూడా అదే రిపీట్ అయింది నాకు. అంటే సెకండ్ కూడా విగ్రహాలు తీయడము చేద్దాం అనేది వాటి కోసమే చనిపోయాం మళ్ళీ. ఓకే, సో పక్కన తీసుకొచ్చావు. చెప్పాను కదా, నా పేరు శ్రీనివాస్. నాగ కార్తికేయ గత జన్మ. గత జన్మ అది ఫస్ట్ పేరు. సో గతంలో మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాగ కార్తికేయని తీసుకొస్తా అని చెప్పి చెప్పడం, ప్రేమిస్తున్నా అని చెప్పాను. తర్వాత వచ్చినప్పుడు మేము దీనికోసం ఫైట్ చేస్తాం, దీని వరకే అని చెప్పాను. తీసుకొస్తాను కూడా ఒకసారి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పానండి. చెప్పిన తర్వాత కూడా ఎవరికి
మైండ్ కి స్ట్రైక్ అవ్వలేదు. ఫస్ట్ అయితే నేను రివీల్ చేసేసాను ఇతనే అని చెప్పేసి, బట్ మీడియా ఎవరు చూడసారో జనాలు చూసారో లేదో గమనించారో లేదో నాకు తెలియదు. ఫస్ట్ చూపించాను, మళ్ళీ సెకండ్ టైం కూడా నేను చూపిస్తున్నా. ఓకే, సెకండ్ టైం కూడా చూపిస్తున్నారు. సో మీ పేరు చెప్పారన్నా? పూర్వ జన్మలో నాగ కార్తికేయ, ఓకే. ఈ జన్మలో శ్రీనివాస్. సెకండ్ జన్మలో ఒక రాజు కూతురా? కూతురు కాదు, రాణి. ఓకే, సెకండ్ జన్మ కూడా ఇద్దరు కలిసే ఉన్నారా? ఇద్దరం కలిసే ఉన్నాం. ఫస్ట్ జన్మలో కూడా కలిసి 2 times కలిసే ఉన్నామండి. మరి థర్డ్ జన్మకి ఏమైందంటే ఏం చెప్తారు మీరు? థర్డ్ జన్మలో నేను ముందు పుట్టాను, అమ్మాయి లేటుకు పుట్టింది, వయసులు తేడా ఉన్నాయి. నాకు 52, అమ్మాయికి 22. ఒక దైవ కార్యానికి పుట్టాం కాబట్టి దైవ కార్యం ఆ విజయనగరం టెంపుల్లో విగ్రహాలు బయట ఉన్నాయి. ఆ విగ్రహాలు తీసి అభిషేకాలు చేసి పునఃప్రతిష్ఠ చేయాలని ఆ రోజు సంకల్పం అనుకున్నాం. ఈ రోజు అది నెరవేర్చడానికి నా సహకార్యాలు అందిస్తానని అమ్మాయికి సపోర్ట్ చేయడానికి నిలబడ్డాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళ, ఆ యొక్క ఆరోగ్య తలుపు తెరవడానికి మేము చేస్తున్న ప్రయత్నం. ఫస్ట్ జన్మలో తెలుసు మీకు, మళ్ళీ ఎలా మీకు టచ్ లోకి వచ్చాడు తను? ఇప్పుడు అంటే మీడియాలో నేను చెప్పాను, ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకు కాల్ చేశాడు. నాకు ఫోటో చూపించండి. ఫస్ట్ అయితే నేను ఎవరితో మాట్లాడినండి, మా మమ్మీనే మాట్లాడుతుంది, నా ఫోటో చూపించండి అమ్మ, నన్ను గుర్తుపడుతుంది అని తను చెప్పాడు. చూపించాడు, గుర్తుపట్టాను. మమ్మీ తెలుసుకోవాలి ఇతను ఏంటి సంబంధం, అసలు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకు చూడాలనిపిస్తుంది, ఫస్ట్ తెలుసుకోవాలి నా విషయాలు చూడాలనిపిస్తుంది. తర్వాత వచ్చేసి నా గురించి కొన్ని చెప్పాడు. ఫస్ట్ నా గురించి అయినా కొన్ని అయినా సరే తను ఎలా చెప్పగలిగిండు, మామూలు మనుషులకి అసాధ్యమైన పనులన్నీ తను ఎలా చెప్పాడు అని నేను తెలుసుకోవాలని వెళ్ళాను. ఏం చెప్పారన్న మీరు? ఈ అమ్మాయి గత జన్మలో చేసినాయి అంటే కోనేరులో స్నానం చేయడము, శివలింగాన్ని తయారు చేసి అభిషేకించడము, ఇవన్నీ ఆ జన్మలో ఒక నాగమణి కోసం కాపాడడం కోసం చనిపోయిన సంఘటన, దుష్టులు, కొన్ని దుష్టపాములు కూడా ఉంటాయి. అప్పుడు ఇచ్చాదారి నాగులు, సగం మనుషులు సగం పాములు ఇట్లా ఉంటాయి. వాళ్ళ నాగమణి కోసం అంతం చేయడం, ఇవన్నీ చెప్పాను అమ్మాయి. చెప్పినప్పుడు ఇది నిజమేనా అంటే నేను ఇవన్నీ మీడియాలో చెప్పలేదు కదండి. ఫస్ట్ అయితే నేను మీడియాలో చెప్పలేదు. చెప్పినప్పుడు అతనైనా సరే ఫేక్ అని నేను రిలీజ్ చేసుకోవాలి కదా. నాకు సిమ్టమ్స్ ఏంటి, అతనికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, అప్పుడు జరిగినదంతా చెప్పాలి కదా, కథ మొత్తం మాకు చెప్పాలి కదా. అప్పుడు ఏమేమి జరిగింది ప్రతిదీ పర్టికులర్ గా నాకు చెప్పాలి. చెప్పండి నేను కూడా రష్ చేయకూడదు. ఏ మనిషి అవును నేనే నాగ కార్తికేయను అని వస్తూ ఉంటారు. వచ్చినంత మాత్రాన మనము వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోకుండా నాకు కూడా గుర్తున్నప్పుడు అతనికి ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. ఒకరికి గుర్తు లేకపోతే ఇంకొకరికి గుర్తు అనేది ఉండదు కదా. ఒక కార్యం కోసం వచ్చినప్పుడు ప్రతిదీ వాళ్ళకి పిన్ టు పిన్ గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీ పరిచయం మళ్ళీ థర్డ్ జనరేషన్ లో ఏర్పడ్డది. ఎప్పుడు మీరు మీట్ అయినప్పుడు కొన్ని సంఘర్షణలు అయినాయని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఇలా వర్షం పడడం, ఆ వర్షం నేను ఆల్రెడీ చెప్పాను, వర్షం పడుతుంది అంటే కనుక మేము కలిసి ప్రకృతి వల్లనే కలుస్తాం అని చెప్పా. అంటే అప్పుడు మార్పులు జరుగుతాయన్న, వర్షం పడింది, ఉరుములు, పెద్ద గాలి, వాన, ఇవన్నీ జరిగాయి. కలిసినప్పుడు తీసుకుంటే జరిగినప్పుడు అంటే నన్ను మీట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మొదలైన కాడి నుంచి అక్కడికి నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షమే. గుంటూరు వచ్చేంత వరకు పడుతూనే ఉంది. మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ చూడగానే? అమ్మాయి దైవ కార్యం నాకు తెలిసిపోయింది, తెలుసుకున్నా. ఈ అమ్మాయి నాగకన్య కాదని చాలా మంది విమర్శలు చెప్తున్నారు కదా. ఈ అమ్మాయి నాగకన్య, నిజమైన నాగకన్య నిరూపించాలనుకున్నా. నిరూపించి ఈ అమ్మాయి చేయబోయే విగ్రహాలు అవి బయటికి తీసి ప్రజల చేత పూజలు అందుకునేలా చేయాలి, సపోర్టింగ్ నిలబడాలని పిలిపించి సపోర్టింగ్ నిలబడ్డారు. ఓకే, మీ ఇద్దరు కలయిక థర్డ్ జనరేషన్ లో కలిసినప్పుడు గత జన్మలు అవన్నీ గుర్తు వస్తుంటాయి కదా. గుర్తుంటాయి, కొన్ని చెప్పడానికి ఉండదు, దైవ రహస్యాలు ఉంటాయి కదా కొన్ని. దాంట్లో ఒకటి చెప్పడం వల్లే నాకు చాలా రూమర్స్ వస్తున్నాయి. చెప్పనప్పుడేమో చెప్పలేదని చెప్పారు, చెప్పిన తర్వాతనేమో మళ్ళీ దానికి ఒకటి పెట్టారు. అంటే నిజాలు చెప్పే కొద్దీ నిజాలు చేదుగా ఉంటాయి అన్నమాట, తీసుకోలేరు కొంతమంది. ఆ నిజం చెప్పింది నేను, తర్వాత తీసుకోలేంది వాళ్ళు. లైక్ ఇప్పటిదాకా చెప్తూ ఉంటే నేను మగధీర సినిమా చూసిన, ఒకటి మగధీర, మిత్రబింద, మగధీర ఇద్దరు కలిసినప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు చెప్తున్నా, ఇట్లా ఒకదాని ఒకటి కరెంట్ పాస్ అయ్యి పైనుంచి మెరుపులు వస్తాయి కదా, అలాంటి స్టోరీ అంటే పాత రకమైన స్టోరీ మీరు ఏదైనా చెప్తున్నారేమో అని చెప్పి కూడా నేను ఆ స్టోరీ చెప్పొచ్చు అనుకో. అమ్మాయి ఎలా చెప్తుంది? అదే సేమ్ అనేది తనకి నాకు ఎలా గుర్తుందండి. అంటే ఇద్దరు కలిసి తను ఉండేది గుంటూరు, నేను ఉండేది హైదరాబాద్. నేను ఇంతవరకు ఇద్దరు చూడలేదు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫస్ట్ మా మమ్మీనే వినండి, తర్వాత అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి మాట్లాడేటప్పుడు వచ్చి పాము నిలబడదు అక్కడ. అంటే మీ ఇంటర్వ్యూ వాస్తవంగా కొన్ని క్వశ్చన్ అడుగుతున్నామా, ఎందుకంటే చాలా మంది డౌట్స్ ఉన్నాయి. పౌర్ణమి రోజు
అసలు ఏం జరుగుతుంది మీకు? అంటే పౌర్ణమి రోజు కుబుసం వదులుతానని చెప్పాను. అంటే నాకు ఊడిపోతుంది, అది నేచర్ వల్ల. అంటే ఇంకా పాములకి నేచర్. తర్వాత వచ్చేసి నాకు దేవుడు నేచర్ ఇచ్చింది వాళ్ళకి అన్నిటికీ. నాకు పౌర్ణమికి కుబుసం వస్తుంది, రాలిపోతుంది. పౌర్ణమి గడిగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది, పెయిన్ ఉంటుంది, మైకం ఉంటుంది. అది వదిలినంత వరకు ఎవరితో మాట్లాడరు, తినరు, ఏమి చేయరు. అంటే అది వదిలిన తర్వాత తినొచ్చేమో కానీ ముందు తినలేరు. మీకు ఎప్పుడు తెలిసింది ఇలా? ఇది 18 years పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ కావాలి. నాకు 18 నుంచి స్టార్ట్ అయింది. గతం అనేది గుర్తున్నది మాత్రం 9 years నుంచి. ఫస్ట్ జన్మలు ఇద్దరు పాములు కాబట్టి, నాగకన్య మీరు కాబట్టి. మీరు ఏం పాము అప్పట్లో? అంటే పాములలో కూడా పేర్స్ ఉంటాయా, నేమ్స్? కార్తికేయ. మీరు సో ఆ జన్మల ఇద్దరికి పెళ్ళైన సందర్భాలు గుర్తున్నాయా మీకు? ఇంకా కొన్ని షేర్ చేసుకుంటారా? చెప్పండి. అంటే ప్రతిదీ అనేది ఒక దానికి ముడిపడి ఉంది. దాని గురించి నేను చెప్పినందుకే కొంతమంది నన్ను చెప్తున్నారు కిడ్నాప్లు అంటారు. అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను చెప్పాడు, ఆ అమ్మాయి నాగకన్య అంటుంది, నేను నిధుల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఆ హుండీ నిండిపోతుంది, అమ్మాయితో ఏవేవో పూజలు చెప్పిస్తున్నారు. తర్వాత వచ్చేసి అమ్మాయి ఎవరెవరో అంటే ఏమో దోషాలు అంటారు కదా, దోషాలు, పోటెత్తుతున్న జనం, దోషాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారనమాట. ఒకసారి మీరు వచ్చి చెకప్ చేసుకోండి, తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటర్వ్యూలలో, అంటే వాళ్ళకి ఉన్న పర్సనల్ ఛానల్స్లలో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరు నన్ను అడగాలి కదా, మిమ్మల్ని నన్ను అడిగి మీరు నా దగ్గర వచ్చిన తర్వాత తెలుసుకొని మాట్లాడాలి. అవేం తెలుసుకోకపోకుండా అమ్మాయిని చెట్టుకు కట్టేసి గ్రద్దలను ముంగీసలను వదిలి ఆ అమ్మాయి నిధులు ఎక్కడున్నాయో చెప్పమనండి, తీయమంటే తీయమని అంటున్నాడు. అతనికి ఏమైనా కరెక్ట్ అనిపించింది? బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏమని? మా దగ్గర రండి తీసేస్తాము, మేము చెప్పినట్టేనండి, రాకపోతే మీ అంత చూస్తాము. సెకండ్ టైం అంటే మా టెంపుల్లో ఇంతవరకు హుండీ లేదు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు హుండీ పెట్టాను నేను. వచ్చిన వాళ్ళు రూపాయి నేను వాళ్ళకే నేను ఎక్కడైనా తీసుకొచ్చి అన్నం. అంటే హుండీ అనేది కామన్, ప్రతి టెంపుల్లో పక్కా హుండీ ఉంటది. పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా హుండీ ఉంటది. ఎందుకు హుండీ ఎందుకు పెట్టరు మీరు? హుండీ పెట్టానంటే హుండీ నేను పెట్టింది దేవాలయము నా భక్తి కోసం కాదు, ఆదాయం కోసం కాదు, సంపాదించడానికి కాదు, జనం కోసం, జనం బాగుపడడం కోసం. ఎన్నో అంటే స్వయంభూ దేవాలయం. స్వయంగా పుట్ట వెలిసి గర్భగుడిలో 2 పాములు ఉన్నాయి, బయట ఒక పాము ఉంది, లోపల శివలింగం, బయట మళ్ళీ ఇంకో ప్రణతిరి శివలింగాన్ని ప్రతిష్ఠించే ఈ మధ్య కాలంలో. తర్వాత అమ్మవారు ఉంది 9 శిరస్సులతోటి, ఎల్లమ్మ తల్లి. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరే చేస్తున్నారు. నేను ఎక్కడైనా తీసుకొచ్చి అలా పెడతా. బీదోళ్ళకు, ముసలోళ్ళకు బాగాలేకపోతే ఇంజక్షన్ చేపిస్తా, టాబ్లెట్ తెచ్చిస్తా, చీరలు ఇలాంటి పంచుతుంటాను నేను. అన్నదానాలు ఎక్కువ నాకు. ఏ రూపాయి నాకు ఎవరైనా ఇచ్చినా కానీ అదే పెడతాను నేను వస్తుంటప్పుడు. హైదరాబాద్ 3 రోజులకు 4 రోజులకు పిలిపిస్తుంటారు నన్ను. వాళ్ళు కార్లకి ఎంతైనా పెడతారు ఖర్చు, నేను రూపాయలు కానీ తీసుకోండి. అంటే నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం, లైక్ గురువులు కానీ, లేకుంటే పూజలు చేసిన వ్యక్తులు కానీ, బ్రాహ్మణులు కానీ, సో పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా ఉంటాయి మెడల చైన్ లాంటివి, అలాంటివి ఉంటాయి. మరి మీరు చూస్తే చాలా సింపుల్ గా ఉన్నారు. సింపుల్ గా అంటే నేను గురువుని కాదు, ఓన్లీ ఒక భక్తుని, సేవకుని. నాకు గురుపదేశం లేదు. ఏదో వాళ్ళు చూపిస్తున్నారు, చెప్తున్నారు అంతవరకే. ఇది అనేది వేషాధారణ, ఆర్భాటం కోసం, భక్తి కోసం, కోటి కొరకు కోటి విద్యలు అనేది. ఆ సమయానికి వస్తారు, ఆ సమయానికి మారుస్తారు. ఒక పాదయాత్ర వేసేటప్పుడు నేను మారుస్తా బట్టలు, గుళ్ళో ఏదైనా చేసినప్పుడు మారుస్తా. మిగతా టైంలో నేను సింపుల్ గా ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఈ యంత్రాలు మనం కాపాడతాయా? ఈ రుద్రాక్షలు మనం కాపాడతాయా? దైవం రాసిన లిఖితమైన రాత ఉన్నప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోవాలో దేవుడు రాస్తాడు కదా. మనిషి చచ్చిపోయేది ఒకసారి కదా. తప్పు చేస్తే తల ఉంచాలా, తల తీసుకోవాలా, లేకపోతే దేవుడి కోసం పోరాటం చేయాలి. హిందూ సనాతన ధర్మం అనేది దీంట్లోనే ఉంటది. చాలా మంది అలా మాలాగా ప్రయత్నిస్తే ఎందుకు హిందువుల సనాతన ధర్మం తగ్గిపోద్ది కదా. ప్రతి ఒక్కళ్ళు లోపల కూర్చొని అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరో ఇంటర్వ్యూలు తీస్తున్నారు, మీరు వచ్చి 4 మాటలు చెబుతున్నారు. ప్రజలు లేకొచ్చు ఏదన్నా ఒక్కటి చేశారా? మేము చేస్తున్నాం. ఎవరు? మేము అన్నదానాలు చేస్తున్నాం. మేము నమ్మమని చెప్పట్లేదే, మేము నమ్మమని చెప్పట్లేదు. మా దారి అక్కడ దాకా దేవుడు నడిపిస్తాడని చూస్తున్నాం. విజయనగరం టెంపుల్ దగ్గరికి, అనంత పద్మనాభ స్వామి దగ్గరికి ఎంతో మేధావులు, పీఠాధిపతులు, నాగసాధువులు, అఘోరాలు ఉన్నారు. వాళ్ళు తీయలేము, మేము తీయలేదు. వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఎక్కడో మారుమూలు ఉన్న వాళ్ళు అంటారు. మారుమూలు ఉన్న ఎక్కడెక్కడో వచ్చాం కదా ఇక్కడికి, అక్కడికి మమ్మల్ని తీసి మమ్మల్ని పరీక్షించమను. లేకపోతే మేము అక్కడికి పోవడానికి ప్రయత్నించాలి. ఒక కొన్ని వాయిస్ రికార్డింగ్ నేను వినడం జరిగింది. సో నిజంగా నాగం పాము అప్పుడు ఆ గుడి వదిలిపెట్టుకుంటా అని చెప్పి కూడా గుడికి సంబంధించిన వ్యక్తులు కాదు. అతను ఏమన్నా కెమెరా ముందు పామే చూపించు, నేను గుడిని వదిలేస్తా, నేను చెప్పలేదు ఎక్కడే కానీ నేను పాముగా మారుతాను, ఈ జన్మలో పాముగా మారుతాను నేను ఎక్కడ చెప్పలేదు. అవును,
అప్పుడు నువ్వు మారమంటే నేను ఎలా మారుతాను? ఇప్పుడు మంచిగా వచ్చింది కార్యం కోసం మాత్రమే, మా పని మేము చేసుకోవాలి. మీకు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే మేము తీసిన తర్వాత మీరు నిజమని నమ్మచ్చు. మీరు అయితే ఫస్ట్ అతను ఏమన్నాడు, నేను అమ్మాయిని కలవలేదు, అమ్మాయితో నేను మాట్లాడలేదు. తర్వాత సెకండ్ ఏమన్నాడు, నేను అమ్మాయి వచ్చి చికెన్ తినింది యాగరెడ్డితో కలిసి అనింది. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను కలవనప్పుడు నేను చికెన్ తినే విషయం నీకు తెలుసు. ఒకవేళ తిన్నా అనుకుంటే, నేను నాన్ వెజ్ తిన్నాను, నేను తినలేదండి. ఒకటి నాకు ఎగ్స్ పడవు, చికెన్ పడదు, నేను ఓన్లీ పాలు తాగుతాను. అది కూడా నాకు ఎక్కువ, నేను రైస్ కూడా తీసుకోను. నేను అప్పుడప్పుడు మాత్రం రైస్ తీసుకుంటాను. నాగమ్మ తల్లికి ఎగ్స్ పడితే కదా అమ్మవారికి? లేదండి, ఎగ్స్ తినరండి. ఏదో మామూలు బాగుంది అంటాయి. దైవత్వం వాళ్ళు ఎగ్స్ అంటే ఎగ్స్ లో కోడి ఉంటుంది కదా, కోడి పెడుతూ ఉంటారు. వాళ్ళ మూఢనమ్మకాల నుంచి పెడుతుంటారు. అనాది కాలం నుంచి వచ్చిన ఆచారం కదా అది. పాలు బస్తరు, గుడ్లు పెడతారు, సలివిడి పెడతారు, సద్దలు పెడతారు. ఇప్పుడు మేము ఏమనుకునేది అంటే, మీడియా ముందు, ప్రజల ముందు సమక్షంలో తీయాలి. తీసి అభిషేకాలు జరిపించి పునఃప్రతిష్ఠ జరిపి, ఒకవేళ మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ లేకపోతే మాకు ఏ శిక్ష విధించినా దానికి మేము సిద్ధమే. పక్కా అంటారు. పక్కా. అది టెంపుల్ కూలగొట్టేది ఏం లేదు. ఆలోచించే మాట్లాడుతున్నాం. 16 సంవత్సరాల నుంచి పోరాటం ఇది. ఒక్క రోజు కాదు. ధ్యానాలు చేసుకుంటూ మా పనులు మేము చేసుకుంటూ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా. ఇప్పుడు టెంపుల్ దగ్గర కాదు, టెంపుల్ ముందుంది. ముందున్న దాన్ని తీయడానికి ఇవ్వచ్చు పర్మిషన్. తొందరగా టెంపుల్ కూడా కట్టాలి. టెంపుల్ కింద లేనే లేదు. అంటే మీకు ఎలా తెలుస్తుంటది అక్కడ ఆ ప్రదేశంలో? మేమే కదా పెట్టింది. మాకు ఆ గత జన్మ గుర్తొచ్చింది కాబట్టి మేమే పెట్టినప్పుడు మాకు తెలియదు. మీరే పెట్టారు. ఏమేమి పెట్టారు చెప్పండి. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఏం పెట్టినారంటే ఏం చెప్తారు? శివలింగం ఉంది, దేవుడు సంబంధించి ఉన్నాయని చెప్పిన. అందుకనే నేను ఏ విషయంలో గుప్త నిధుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. కావాలంటే మీరు చూసుకోండి మళ్ళీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా? లేవు. మీరు ఎక్కడెక్కడ పెట్టినారు? అప్పుడు మేము అక్కడ పెట్టింది నేను చెప్పానండి. అది ఒకటే మేము పెట్టింది. ఇద్దరు కలిసి పెట్టినారా? శివలింగం మేము చేసే పూజ శివలింగమే అది. అప్పుడు దానికి వెళ్ళిపోయింది. సో ఇవన్నిటికీ సరే నేను నమ్ముతున్నా, మిమ్మల్ని నేను నమ్ముతున్నా కాబట్టి. సో జనాలు కింద కామెంట్లు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా? పిచ్చోళ్ళని చేయాలనుకుంటే ఎలా గుర్తొస్తుంది అంటే అంత పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా? సరే, జనాలను పిచ్చోళ్ళని చేస్తే మాకు ఒరిగేది ఏముంది? మేము చేసే పనులకు మా పనులు వదిలేసి దీంట్లోకి రావాల్సిన పని లేదుగా. అనంత పద్మనాభ స్వామికి ఎందుకు టార్గెట్ పెట్టాం? దానివల్ల ప్రళయం వస్తుంది, ప్రజలు నానాకు ఇబ్బంది పడుతుండే, అనేక వైరస్ వస్తుంది. దాంట్లో ఉన్న ఒక శక్తుల ఆహాకారాలే శక్తి రూపంలో వచ్చేసి జనం. ఇప్పుడు అరుంధతి సినిమా చూసారా? వాడు సమాధిలో ఉన్నాడు, వాళ్ళలోంచి వచ్చిన గాలి జనాలను ఎంతటి వైరస్ చేస్తుంది. అలానే ఇది జరుగుతుంది. ఆ టెంపుల్ తీయొచ్చు కదా, మరి ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు మేము వెళ్తామంటున్నాం కదా, మరి తీయలేకపోతే మమ్మల్ని లోపల తోసేమను డైరెక్ట్ చెప్తున్నారు. డైరెక్ట్ చెప్తున్నాం. మమ్మల్ని ఏం చేస్తున్నా సరే మిమ్మల్ని ఒక్కరోజు నాగబంధాలు ఏందో మేము చూసుకుంటాంగా. అంటే మాకేం మంత్రాలు రావు, వేదాలు చదవలేదు, ఏం చదవలేదు, ఓన్లీ జ్ఞానం. గుర్తొస్తుంటా మనం పడుకున్నప్పుడు పోయిన జన్మల ధ్యానం చేసినప్పుడే. ఇప్పుడు ఒకసారి గుర్తొచ్చినప్పుడు ట్యాబ్కు గుర్తు రావాల్సిన పని ఏం లేదు. మనం చేయబడిన పని రేపటి విషయం ఏంటి చెప్పేది. ఇక్కడికి ఆజ్ఞ ఉంది కాబట్టి మేము రాగలిగాం. ఎక్కడెక్కడో స్టూడియోలు అందరు పిలిచారు కానీ నేను అక్కడికి రాను. ఇక్కడికి రావాలంటే ఇక్కడికి ఎవరు వస్తారని వాళ్ళ అమ్మగారు అన్నారు. లేదు, వస్తారు ఖచ్చితంగా. శివాజ్ఞ లేదు, సీమైన ఉంటుంది కాబట్టి శివాలయం కాబట్టి వస్తారన్న. అప్పుడప్పుడు ఫోన్లు చేయమని చేశారు, వచ్చేసారు. అవును, వచ్చేసారు.